పాఠ్యాంశాలు బోధించాల్సిన టీచర్స్ అయిన వాళ్ళందరికీ కూడా మరి వారికి సంబంధించిన పాఠ్యాంశాలను ముందుగానే తెలియపరచడానికి సన్నద్ధులవుతున్నాం. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో దేవుని మాటలను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవటానికి ఎంత అవసరమో, అలాగే దానికి సంబంధించిన కృషి టీచర్స్గా ఎంత ఎక్కువగా చేస్తే పిల్లలకు అంత ఎక్కువగా వాక్యాన్ని తెలియజేయటానికి అవకాశం ఉంటుంది. కనుక మరి టీచర్స్ అయిన వాళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా ఈ దేవుని మాటలను విరివిగా నేర్చుకుంటూ రాబోయే మన తరంలోని పిల్లలకు ఈ వాక్యాన్ని అందించాలి. ఆ బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా వారి పిల్లలను కూడా మనమే దేవుని భయంలోను, దేవుని క్రమశిక్షణలోను ఉంచవలసిన వారమై ఉన్నాము. టీచర్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది కేవలం టీచర్స్కి సంబంధించిందే కనుక మాకు అవసరం లేదు అనుకుంటే, దేవుడు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా తమ పిల్లలకు వారే నేర్పించాలి అని చెప్పాడు. అంటే ఒక టీచర్ అయ్యే ముందు ఒక తల్లిదండ్రులై ఉండాలి. తమ పిల్లలకు వారే వాక్యాన్ని నేర్పించే వారై ఉండాలి. కనుక దేవుని మాటలను నేర్చుకోవటానికి ఎందరైతే ఆసక్తి కలిగి ముందుకు వస్తున్నారో వారందరికీ ప్రభు పక్షాన ప్రేమపూర్వకంగా హృదయపూర్వకమైన వందనాలు. ఇక 2025 సెమినార్, అలాగే మిడ్లో కొన్ని ప్రాంతాలలో చిల్డ్రన్ సెమినార్కి సంబంధించిన అంశాలు డిస్కస్ చేసిన తర్వాత ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ మనకి మరి టీచర్స్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, మే మొదటి వారంలో మరి కోసిగి ప్రాంతానికి చెందిన ప్రిన్సిపల్ గారు మనకి ఆల్రెడీ ఒక ప్యారలల్గా చాలా పెద్ద వ్యవహారాన్ని మనకి అంటపెట్టారు. అదేంటి అంటే, ఒక వారం రోజుల పాటు సెమినార్లో ఏ విధంగా అయితే జరిగిందో సేమ్ అదే షెడ్యూల్లో, అదే వ్యవహారంలో 5 రోజుల పాటు సెమినార్ కండక్ట్ చేయమని మనల్ని ముందుగానే డేట్స్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. అది మే మొదటి వారంలో ఉంటుంది. అక్కడ కూడా మరి పిల్లలు దాదాపు 500 నుంచి 600 మంది వారు గ్యాదర్ చేసి మనకు అందిస్తామన్నారు. కనుక ఈ సెమినార్కి కూడా ప్రియులు మరి మన టీచర్స్ అయిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేసేది ఏంటి అంటే, మే మొదటి వారంలో మీరు మరి ఏ ఇతర కార్యక్రమాలను పెట్టుకోకుండా రిజిస్ట్రేషన్, అలాగే టీచర్స్ అయిన వాళ్ళు టీచర్స్, సపోర్ట్ చేయవలసిన వారు సపోర్టింగ్, అందరూ యాజ్ యూజువల్. కోసిగి గ్రామం మరి కర్నూలు జిల్లాలో ఉంటుంది. ఆ ప్రాంతానికి మరి మనం ఒకరోజు ముందుగానే వెళ్ళి అక్కడ ఆ పాఠ్యాంశాలను బోధించడానికి సంసిద్ధంగా ఉండాలని మే మొదటి వారాన్ని
ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతర ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా ఈ ప్రోగ్రామ్‌ని పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన సిలబస్‌ని మార్చి ఫస్ట్ వీక్‌లో నుంచి మీకు బోధించడం జరుగుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి కోసిగి గ్రామంలో మనం బోధించాల్సిన అంశాలను మార్చ్ ఫస్ట్ వీక్ అలాగే ఏప్రిల్ ఈ 2 నెలల పాటు మీకు దానికి సంబంధించిన మెటీరియల్ కానివ్వండి, దానికి సంబంధించిన టీచింగ్ మెథడాలజీస్, లెసన్స్‌ని మార్చి మొదటి వీక్‌లో నుంచి మీకు అందించడం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలను మరి మనం దృష్టిలో పెట్టుకుని వీటిల్ని పదిలపరుచుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మే నెలలో మనకి ఈ చిల్డ్రన్ సెమినార్స్ ఎక్కువ ఉంటాయి కనుక ఆ మే నెలలో మనం ఏ ఇతర కార్యక్రమాలను పెట్టడానికి అవ్వదు. ఆ ఉద్దేశంగాను ముందుగానే కొన్ని సిద్ధపాటు కలిగి ఉండాలి అని. ఎందుకంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటారు. ఒక సంవత్సరం ముందు అక్కయ్య సిద్ధపడింది. అలాగే మనం కూడా ఒక సంవత్సరం ముందే మరి సిద్ధపాటు కలిగి దానికి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి, దానికి సంబంధించిన యాక్టివిటీస్, వర్క్ షెడ్యూల్ సంవత్సరం ముందు నుంచే మనకి ఇక్కడున్న వాళ్ళు జరిపించేవాళ్ళు. ఈసారి మరి స్ట్రెంగ్త్ రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతుంది కనుక టీచర్స్ అయిన వాళ్ళందరూ కూడా సమిష్టి కృషితోటి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా చెయ్యాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇక మరొక విజ్ఞప్తి ఏంటి అంటే, టీచర్స్ అయిన వాళ్ళు ఎక్కువగా మరి ఇతర ప్రాంతాలలో అనగా తెలుగునే కాకుండా ఇంగ్లీష్‌లో కూడా దేవుని మాటలను తెలియచేయడానికి సంసిద్ధులుగా ఉండాలి అని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుని మాటలు తెలియజేయటానికి రాబోయే తరం వారు, ఒకవేళ ఆల్రెడీ పాత తరం వారు తెలుగులో నుంచి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇంగ్లీష్, హిందీ ఈ భాషలు నేర్చుకుని దేవుని బైబిల్‌ని ఖచ్చితంగా చదవగలిగి దాంట్లో వాక్యాన్ని బోధించే వారికి కూడా అధిక ప్రాధాన్యతనిచ్చి మరి ఇతర ప్రాంతాలలో దేవుని మాటలు తెలియజేయటానికి అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఉంటారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇక 2025 సెమినార్‌కి సంబంధించిన టాపిక్ హెడర్ అప్పుడే మీకు రివీల్ చెయ్యం, కానీ దానికి అవసరమైన కొన్ని ప్రాథమికమైన అంశాలను మీ ముందు ఉంచాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాము. శ్రద్ధతో ఈ మాటల యందు ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అవేమిటి అంటే, కొన్ని ప్రాథమికమైన అంశాలు మనకి తెలిసి ఉండాలి. అవి పితరులు అయిన వాళ్ళు ప్రతి దాంట్లో కూడా మూలాలు ఉంటాయి కనుక ఆ మూలాలకు సంబంధించిన కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోవటానికి ఇష్టపడదాం. మొట్టమొదటిగా మరి యాకోబు గారు తనకున్న 12 మంది కుమారులు, వారిలో యాకోబు చిన్నవాడిగా ఉన్నప్పుడే యాకోబు ఒక ఆయన్ని చిన్నవాడిగా ఉన్నప్పుడే ఎక్కువగా ఇష్టపడిన సందర్భాన్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ఒక పాఠ్యాంశాన్ని మనం బోధించాల్సిన సందర్భాలలో అక్కడున్న అంశాలను ఎలా కేంద్రీకృతం చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనే అంశాన్ని మీకు తెలియజేస్తున్నాం. తద్వారా టీచర్స్ అయిన వాళ్ళు
అంశాన్ని ఎలా ఆలోచన చేయాలి అనే విషయం మీకు అర్థమవుతుందని ప్రారంభ దశ నుండే మీకు ఆ అంశాల తాలూకా వివరణను అందించడం జరుగుతుంది. ఆదికాండము 37 అధ్యాయం. ఆదికాండము 37 అధ్యాయం. ఇక్కడ మరి ప్రియులు ఒకసారి గమనించగలిగితే ఒక చక్కటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ప్రియులారా. అదేంటి అంటే యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కానాను దేశంలో నివసించాడు. తన తండ్రి పరదేశిగా ఉన్న కానాను దేశంలో ఈయన కూడా అక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడు. కొన్ని రోజుల పాటు ఆయన వృత్తిపరంగా లేదా తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు కొంతకాలం సర్వీస్ చేశాడు తన మామకి సంపాదన కోసం. ఇలా చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ సెటిల్ అయిపోయాడు అంటే తన తండ్రి పరదేశిగా ఉన్న ప్రాంతంలో నివసించడం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఒకసారి మనం చూడగలిగితే యాకోబు వంశావళి ఇది అని ఎవరి ప్రస్తావన తీసుకొచ్చాడు అంటే అక్కడ 17 ఏండ్ల వయసు కలిగిన యోసేపుని. ఇక్కడ మీరు గమనించారో లేదో యోసేపు మీద ఒక ఫోకస్ ఉంది. అది యాకోబు గారికి ఒక్కరికే ఉంది అని మనం అనుకుంటే మనం పొరపాటు చేసిన వాళ్ళము అవుతాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే దేవుని రచనా శైలిని ఒకసారి మీకు సాధ్యమైతే తర్వాత అయినా చదవండి. ఇప్పుడు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే యోసేపు 18 ఏళ్ళు వాడు, అంటే 17 సంవత్సరాల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హ చిన్నవాడై. ఇక్కడ మీరు ఒకసారి పరిశీలన చేయగలిగితే యోసేపు అందరిలోనూ చిన్నవాడు అంటే కాస్త ఆలోచన చేయగలిగితే ఆయన కన్నా చిన్నవాడు ఉన్నాడు బెన్యామీన్. కానీ ఇక్కడ ఫోకస్ అంతా కూడా యాకోబుదే కాకుండా దేవుడు కూడా యోసేపు మీదే ఫోకస్ పెట్టినట్లుగా అతడు చిన్నవాడిగా పరిగణలోకి తీసుకోవటం మనం గమనించగలగాలి. ఆ రచన శైలిని మనం గుర్తించగలగాలి. అక్కడ గుర్తించగలిగితే చిన్నవాడు ఎవరైనా ఒక వ్యక్తి లేదా మన ఇష్టపడిన ఒక వ్యక్తి ఏదైనా కొన్ని కార్యాలు చేస్తుంటే అతని మీద కన్సర్న్ పెరుగుతుంది. వాడు చిన్నవాడు కదండి, వాడికి తెలియదు కదా అని ఒకలాంటి కన్సోల్ ఎక్కువగా వాళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ కూడా యోసేపు మీద తన శరీరపు తండ్రి అయిన యాకోబుతో పాటు దేవుడు కూడా ఇక్కడ మీరు చూడగలిగితే ఫోకస్ పెట్టినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఆ రచన వ్యవహారాన్ని ఈ 37 అధ్యాయంలో చూడగలిగితే అతను గూర్చి ఎక్కువగా ప్రస్తావించినట్లుగా, అతను గూర్చి మనకి తెలియచెయ్యాలి, మనకి చెప్పాలి అనే ఉద్దేశం దేవుని మదిలో ఉంది కనుక మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి, అతను గూర్చి చెప్పటానికి ఇక్కడ దేవుడు సుముఖతను చూపిస్తున్నాడని చెప్పచ్చు. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హ, జిల్పా వారి కుమారులతో ఇక్కడ మీరు గమనించండి,
తన భార్యలైన బిల్హా అలాగే జిల్పా యాకోబు భార్యలు. వీరిరువురు కూడా యాకోబు భార్యలు. ఉపపత్నుల మరిగా ఉన్నవాళ్ళు అని చెప్పొచ్చు. వీళ్ళ పిల్లలతో ఈయన కూడా మందను మేపుచుండేవాడు. ఇక్కడ మీరు మందను మేపుచున్నప్పుడు అతడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారాన్ని వారి తండ్రి వద్దకు తెచ్చుచుండెను. యోసేపు వారి చెడుతనాన్ని, ఎవరితో అయితే మంద కాపరులతో మందను కాచుచున్నాడో వారి యొక్క చెడుతనాన్ని తండ్రి దగ్గరికి సమాచారాన్ని అందించేవాడు. ఒక విషయాన్ని ఇక్కడ మీ అందరికీ గుర్తు చేయటానికి ఇష్టపడుతున్నాను. ఎప్పుడైనా మనం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. మనం కూడా నలుగురితో లేదా ఒక 10 మందితో కలిసిపోయినప్పుడు వాళ్ళు చేసే తప్పులు ఎప్పుడు బయటపడతాయి, వారు చేసే చెడుతనం ఎప్పుడు బయటపడతాది అంటే, వారితో పాటు మీరు ఉండలేని పక్షాన, వారితో పాటు మీరు చెయ్యలేని పక్షాన, ఆ పనులు చెయ్యలేకపోతున్నారు అనుకున్నప్పుడే, ఇదేంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అనే ధోరణి మీకు కూడా బయటకు వస్తుంది. గమనించండి. ఒకవేళ మనం కూడా వారి తప్పిదములో మనం కూడా పాలిభాగస్తులైతే ఆ తప్పులు, ఆ చెడుతనము తప్పుగా అనిపించదు. ఉదాహరణ, మనం కాలేజీకి వెళ్ళినప్పుడు లేదా మన పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కాలేజీకి వెళ్ళకోకుండా ఎక్కడో బయట తిరుగుతున్నారు అనుకోండి. అప్పుడు బయట తిరిగే వాళ్ళందరూ మనకు కనబడతారు. ఓహో, అందరిలాగే మనం కూడా చేస్తున్నాం, ఇది పెద్ద తప్పు కాదు అనిపిస్తుంది. మనం వెళుతూ మిగిలిన వాళ్ళు రాలేనప్పుడు, ఇదేంటి వీళ్ళు రాలేదు, ఎందుకు రాలేదు, బయలుదేరారుగా, వచ్చామన్నా చెప్పారుగా, మరి వచ్చిన తర్వాత ఇక్కడ కనబడాలిగా, ఇక్కడ లేరు అంటే కారణం ఏదో అయి ఉంటుంది. ఇలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, సంవత్సరాంతంలో ఎప్పుడూ కూడా కనబడలేదు అనుకోండి, వీళ్ళు అసలు రాలేదని చెప్పచ్చు. ఇలాంటి సందర్భాలు ఇక్కడ యోసేపు జీవితంలో మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఆయన తప్పు చెయ్యని వాడిగా కనబడుతున్నాడు, మిగిలిన వాళ్ళు చెడుతనాన్ని చేసేవారిగా కనబడుతున్నాడు. వారి చెడుతనాన్ని చూడండి, యోసేపు వారి చెడుతనాన్ని ఏం చేశాడో దాన్ని వారి తండ్రికి, ఇతరులకు కాదు చెప్పేది, వారి తండ్రికే చెప్తున్నాడు. ఎందుకంటే తండ్రికి తప్ప ఇంకెవరికి చెప్పగలుగుతారు చెప్పండి? కుమారుల గురించి, సహోదరుల గురించి ఏదైనా తప్పు జరిగినప్పుడు రిపోర్ట్ చేయాల్సింది వాళ్ళకే. ఏమండి వీళ్ళు ఎలా చేస్తున్నారు, మరి ఏం చేద్దాం అనే సమాచారాన్ని తండ్రికి అందజేశారు. ఇక్కడ మీరు గమనించగలిగితే, ఇలా తన సహోదరులు తప్పు చేసిన సమాచారాన్ని తండ్రికి చేరవేస్తున్న సందర్భాలలో వారు తమ ప్రవర్తనను సరిదిద్దుకోకపోగా ఏం చేశారో తెలుసా? ఇంతకు ముందు జరిగిన సందర్భాలే ఇప్పుడు కూడా మనకి అగుపడుతున్నాయి. మీరు జాగ్రత్తగా సైకాలజీని ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయగలగాలి. మనస్తత్వాన్ని ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయగలిగితే, నిజ జీవితంలో మనకు కూడా ఎలాంటి సందర్భాలు తారసపడినప్పుడు
మనం ఎలా రియాక్ట్ అవ్వాలన్న విషయాలు మనకిక్కడ గోచరమవుతాయి. అది చూడగలిగితే సహోదరులు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని, ఆ చెడుతనాన్ని తండ్రికి చేరవేసినందుకు గాను తండ్రి దగ్గర మార్కులు కొట్టేశాడు యోసేపు. తండ్రి ప్రేమను చెవిగొన్నాడు యోసేపు. తండ్రి ఎక్కువగా ప్రేమించటానికి కారణమయ్యాయి. గమనించండి. తండ్రి ఎక్కువగా యోసేపుని ఎందుకు ప్రేమించగలుగుతున్నాడు? వారి తప్పులో ఇతను కూడా ఉండకపోగా తన సహోదరులు తప్పు చేస్తున్న వారిగా ఉంటున్నారు. ఈయన తప్పు చెయ్యని వాడిగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి అందరినీ ఎరిగినవాడు. తండ్రి అందరికీ ఏ సందర్భాలు, ఏ విషయాలు ఎవరు ఎలా చేస్తారో తెలిసినవాడు. ఎందుకంటే అప్పటికే వృద్ధాప్యానికి వచ్చాడు. అలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడగలిగితే తండ్రి ప్రేమను చెబుకొని అతనికి ఒక విచిత్రపు నిలువుటంగి కూడా బహుమతిగా పొందాడు. విచిత్రపు నిలువుటంగి. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని కూడా తెలియజేస్తాను. తండ్రులు అందరినీ ప్రేమించరు. గమనించండి ప్రియులారా. తండ్రులైన వాళ్ళు అందరినీ ప్రేమించరు. అందరి ఎడల ఒకే విధమైన రెస్పాన్స్ ఉండదు. రైట్. ఇది ప్రాక్టికల్ గా ఎలా ఉందో తెలియజేయటానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. మనందరికీ ఆల్రెడీ కొన్ని రెఫరెన్స్ల మీద అవగాహన ఉంటుంది, పట్టుత్వం ఉంటుంది కనుక అబ్రహాము గారికి వాస్తవానికి ఒక్కడై ఉన్న కుమారుడు అని దేవుడు ప్రస్తావించినప్పటికీ ఆయనకి ముందుగా ఒక కుమారుడు పుట్టాడు. అతడే ఇష్మాయేలు. మీరు గమనించండి, ఇష్మాయేలు పాలు విడిచినప్పుడు విందు చేసుండొచ్చేమో. ఒకవేళ తన అందరి ఎడల తన ప్రేమను ఏక వ్యవహారంగా చేస్తున్నాడు అని మనం అనుకుందాం కాసేపు. అది మనకి ఇక్కడ గ్రంథస్థం చేయబడలేదు. కానీ మీరు గమనించినట్లయితే ఒకసారి ఆ వచనాలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ వచ్చిన సందర్భాలలో కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 22 అమ్మా. చూద్దామండి. ఇక్కడ చూడగలిగితే మనకి ఒక చక్కటి విషయం మనకు అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. 21వ అధ్యాయము 8వ వచనం. 21వ అధ్యాయము 8వ వచనం ఇక్కడ ఉంది. నేనే చదువుతున్నాను చూడండి. ఆ పిల్లవాడు పాలు విడిచాను. ఆ పిల్లవాడు ఇన్ ద సెన్స్ ఇస్సాకు. అందుకని ఆ క్లారిటీ ఏంటో తెలియటానికని మళ్ళీ రెండోసారి కూడా ప్రస్తావించాడు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఒకవేళ మనం కూడా మరి ప్రస్తావన మనకి గ్రంథస్థం చేయలేదు కనుక చేయలేదని చెప్పటానికి లేదు. ఒకవేళ అలవాటు ఉన్నవాడు కనుక మర్యాదస్తుడు, చాలా గొప్పవాడు, దేవుని స్నేహితుడు లాంటి వాడు, అలా అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు. ఈయన విషయంలో ఒకవేళ విందు చేయించి ఉండొచ్చు, కాస్త అనుకుందాం. కానీ ఇస్సాకు పాలు విడిచిన దినమందు చేసిన విందులా చేసుంటే
ఇక్కడ గొప్ప విందు అని దేవుడే చెప్పకపోయేవాడు. దేవుడు ఇక్కడ ప్రస్తావించి పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేసెను అని చెప్తున్నాడు అంటే కారణం అబ్రహాము ఇస్సాకును ఎలా ప్రేమించాడో ఈ క్రియలను బట్టి అర్థమవుతుంది. ఒకవేళ ఇది కూడా మరి ఇక్కడ ఏమి మనం గ్రహించడానికి పెద్దగా టాపిక్ ఏం లేదండి అనుకుంటే, దేవుడే అబ్రహాము తన కుమారుని ప్రేమిస్తున్నాడు అనే మాటను దేవుడే చెప్పాడు. దాన్ని కూడా మనం చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ప్రేమించిన వారి ఎడల క్రియలు ఎలా ఉంటాయి అని అంటే, పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేసిన వాడిగా ఇక్కడ అబ్రహాము కనబడుతున్నాడు. ఇక్కడ అబ్రహాము పాలు విడిచిన దినమందు ఇస్సాకు కొరకై గొప్ప విందు చేశాడు. ఇక్కడ మీరు ఏమండి ఇక్కడ ఏమన్నా క్లారిటీ ఏమన్నా మిస్ అవుతుందా? వాయిస్ ఏమన్నా క్లారిటీ మిస్ అవుతుందా? మిగిలిన వాళ్ళు ఒకసారి ప్రస్తావిస్తే. లేదు సార్, బాగానే ఉంది. లేదు లేదు, ఓకే అండి. మిగిలిన వాళ్ళకి అందరికీ బాగుందట. ఒక్కసారి ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే మేబీ ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం సెల్ సిగ్నల్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుందని మా మనవి. రైట్, ఇక్కడ మీరు కాస్త ఆలోచన చేయగలిగితే దేవుడే స్వయంగా అందరి హృదయాలను పరిశీలించగలిగిన వాడు గనుక ఆయనే అబ్రహాము, నీవు ప్రేమించుచున్నా, నీకు ఒక్కడై ఉన్నా, నువ్వు ఒక్కడిగా ఉంచుకున్న ఇస్సాకు అలాగే నువ్వు ప్రేమించుచున్నా. అంటే అబ్రహాము తన కుమారుని ప్రేమిస్తున్నాడనే సమాచారం ఈ 22వ అధ్యాయంలో మనం చూడటానికి, దాని ముందు పనితనం ఏం కనిపించింది అంటే, పాలు విడిచిన దినమందు తన కుమారుడు విషయమై నార్మల్ విందు చేయలేదు, గొప్ప విందు చేశాడు. ఇది మీరు ఒకసారి గమనించగలిగితే, ఇస్సాకు కూడా యాకోబుని ప్రేమించాడు. నిజమండి, ఇస్సాకు కూడా యాకోబుని ప్రేమించాడు గనుకనే నాయనా మీ తల్లిగారు చెప్పినట్లుగా ఇక్కడ వాళ్ళను నువ్వు పెళ్లి చేసుకోవటం వలన మా బ్రతుకులకు మాకు ఆనందం లేదు. నువ్వు మా మాట వినేవాడివి, నీ తల్లి ఏ విధంగా అయితే సూచించిందో అదే విధంగా ఇక్కడ వారిని కాకోకుండా నీ మామైన హారానులో ఉంటున్న నీ మామైన లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకరిని పెళ్లి చేసుకుని రాని తండ్రి కూడా ఇస్సాకు యాకోబుని ప్రేమించాడు కనుక మంచి సూచన. నీ యందు మేము ఆనందించగలగాలి. మా జీవితాలలో నిరుత్సాహం, ఒకలాంటి ఎందుకు ఏంటి జీవితం అనిపించుకునే పరిస్థితిలో నుంచి మేము చక్కటికి ఒక ప్లాట్ఫామ్, ఒక చక్కటి పరిస్థితుల్లోనికి రాగలగటానికి ఇదిగో ఈ పని చెయ్యి. మరి మీరు గమనించగలిగితే తన అన్న అయిన యాషావు ఆయన విషయంలో ఎలాంటి సూచన ఇవ్వలేదు. ఎందుకంటే సూచన ఇచ్చే లోపులోనే అతడు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ వలన ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు. ఇద్దరూ సేమ్ వయస్కులే. పెళ్లి విషయంలో కంగారు పడిపోయాడు ఎవరు? అన్నగారు.
ఇక ఆయన విషయంలో, తన అన్న విషయంలో తల్లిదండ్రులు కూడా వీడు మాట వినే తత్వం కలిగిన వాడుగా లేడు అనే ఉద్దేశాన్ని పెట్టుకుని తల్లి ఒక మాట అంటుంది. మీరు చూడగలిగితే ఆ మాటను కూడా చూసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే ఆదికాండము 27 అధ్యాయం 27 అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి చూసుకోగలిగితే ప్రియులారా, మనకి ఆ విషయం అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. రైట్. రెబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగింది. ఈ దేశస్థురాండ్లు హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబుకు చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన, నేను బ్రతకటం వలన నాకు అసలు ఏ రకమైన ప్రయోజనము లేదు. ప్రయోజనం ఉండాలి అంటే ఇదిగో ప్రయోజనకరమైన పని నా కుమారుడు చేయగలుగుతాడు. ఆ కుమారుడే యాకోబు. చూడండి, తల్లిదండ్రులకు బ్రతుకులో ప్రయోజనకరాన్ని నింపాడు యాకోబు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు, ఎవరిని ఎవరు ప్రేమిస్తున్నారు, ఎందుకు ప్రేమిస్తున్నారో మీకు తెలియాలి. ఎవరిని ఎవరు ఎందుకు ప్రేమిస్తున్నారు? తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లల విషయంలో ఎవరిని ఫోకస్ చేస్తున్నారు? ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో ఆ ఫోకస్ చేసిన వాళ్ళనే దేవుడు కూడా ఫోకస్ చేశాడు. ఈ విషయం మర్చిపోకూడదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులైన వాళ్ళు మర్చిపోకూడదు. కొంచెం టీచర్స్ అయిన వాళ్ళు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోగలిగితేనే రాబోయే పాఠ్యాంశాలు చెప్పటానికి చాలా సులభతరంగా ఉంటుంది. అందుకనే ముందు నుంచే క్లాసెస్ మోటివేషన్ మీకు కొంత బ్రీఫ్ ఇవ్వగలిగితే మీరు ఆలోచించడానికి, దాని మీద అవగాహన తెచ్చుకోవటానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ముందుగానే సమాచారాన్ని అందిస్తున్నాం. అబ్రహాము ఇస్సాకు విషయంలో ప్రేమించిన వాడుగా కనబడుతున్నాడు. అబ్రహాముకి ఇంకా కుమారులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వారందరికంటే ఇస్సాకును ఎక్కువగా ప్రేమించాడు. ఏ ఇస్సాకునైతే ప్రేమించాడో ఆ ఇస్సాకుని దేవుడు కూడా దృష్టీకరించాడు. యాకోబును నేను ప్రేమించాను, నేను ఎంచుకున్నాను అనే సందర్భాలు దేవుడే మనకి స్వయంగా మనకి వినిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలే తల్లిదండ్రులైన వాళ్ళకి కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నట్టుగా కనబడుతుంది. మీరు ఇక్కడ చూడగలిగితే యాకోబు కూడా యోసేపుని ఎలా ప్రేమించాడు అనే విషయాన్ని మనం చూస్తే, యోసేపు ఎప్పుడైతే చనిపోయాడు అనే సమాచారం తెలిసిందో ఆయన ఎంత బాధపడ్డాడో, ఎంత విలపించాడో ఆ మాటలో ఒక్కసారి చదివితే మనకు అర్థమవుతుంది. ఆ మాటలను కూడా ఒకసారి చూద్దాం. ఆ మాటల పరంపరలో ఎంత ప్రేమ దాగి పెట్టుకున్నాడో యాకోబు తన కుమారుడు, తాను ప్రేమించిన యోసేపు చూద్దాం. 35 వచనం నుండి చూద్దాం. ఆదికాండము 37 అధ్యాయము 35 వచనం నుండి. యాకోబుకు చెందిన కుమారులు దాదాపు 11 మంది ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు నొల్లక అంగలార్చుచు, మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఎంత ప్రేమించాడో
అలాంటి కుమారుడు చనిపోయాడనే వార్తను వినగానే నేను కూడా నా కుమారుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండలేను. నేను ఓదార్పును అందలేకపోతున్నాను. ఎంత ప్రేమించాడో చూడండి, ఎంత ఇష్టపడ్డాడో చూడండి. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ ఎందుకు ఇంత ప్రేమను పెంచేసుకున్నారు? ఎందుకు వీళ్ళు కుమారుల ఎడల ప్రేమను ఎందుకు పెంచుకోగలుగుతున్నారు? మిగిలిన వాళ్ళ ఎడల ప్రేమను ఎందుకు పెంచుకోలేకపోయారు? ఇది ప్రశ్న. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ప్రేమించారు అనే విషయాన్ని మనకు అర్థమైంది. ప్రేమించారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే ఆ ప్రేమను చెబుకున్న వాళ్ళు, ఆ ప్రేమను రుచించిన వాళ్ళు, నా తండ్రి నన్ను ప్రేమించాడు అనే విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించారు. మిగిలిన వాళ్ళు మన తమ్ముడి కన్నా మనల్ని ఎక్కువగా మన తండ్రి ప్రేమించట్లేదు కాబట్టి ఇతడిలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, మనలో లేనిదేంటి అని గుర్తించకపోగా మానవ సమాజం ఎలాంటిదో తెలుసా? మొట్టమొదటి నుండి ఇలానే ఉంటుంది. కయ్యేను హేబేలులో మన ఆ సందర్భం చూసాం. ఎప్పుడైతే తమ్ముడి అర్పణను స్వీకరించాడో దేవుడు, తమ్ముడు ఇచ్చిన అర్పణ ఇచ్చేటట్లుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయలేదు. తమ్ముడి మీద పగను తీర్చుకోవటానికి, ద్వేషాన్ని చూపించటానికి ప్రయత్నించాడు. అదే తాత్పర్యం, అదే వ్యవహారంతో ఇక్కడ యోసేపు అన్నలు కూడా అదే వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. అదే 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 మన నిజ జీవితంలో ఇలాంటివే మనకు కూడా ఉంటాయి. ఇంకొక అద్భుతకరమైన సందర్భాన్ని వచ్చే వారం చెప్పి ఈ వ్యవహారాన్ని, అంటే ఈ తాత్పర్యానికి, ఈ సందర్భాలకి ఒక మరి ఒక ఎండింగ్ని చూపించే ప్రయత్నాన్ని చేస్తాం. తప్పకుండా ప్రియులందరూ కూడా, టీచర్స్ అయిన వారు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుగానే పాఠ్యాంశాల మీద అవగాహన పెంచుకోవాలి అనుకుంటే, దాని మీద గ్రిప్ రాగలగాలి అనుకుంటే, ఈ టీచర్ ఓరియంటేషన్ క్లాసెస్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో ఈ సెషన్ ముగిస్తుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల భాగంలో ప్రేమను చదువుకున్న వారు, తల్లిదండ్రులైన వారు తమ పిల్లల విషయంలో ఎందుకు అంత ప్రేమను పెంచుకున్నారో, ఆ ప్రేమ మీ దగ్గర నుంచే వస్తుందనే సమాచారాన్ని మేము కూడా గ్రహించగలిగిన వారమే. అలాంటి ప్రేమను మేము కూడా పొందాలి అంటే ఏం చెయ్యాలి అని దాన్ని పరిశోధించి, పరిశీలన చేసి, అలాంటి పరిశీలనాత్మకమైన అంశాలను సమాజానికి వెదజల్లి, అలాంటి ప్రేమను మేమందరం పొందగలిగే చక్కటి తాత్పర్యాన్ని మాకు, మా ప్రియులందరికీ అనుగ్రహించమని, మీ కృపలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు. వందనాలు.